అన్న నమస్తే అన్న. నేను మీ జ్వాలని లైవ్లోకి రావడానికి కారణం ఎందుకంటే మన రిటైర్డ్ అధికారి ఐపీఎస్ అధికారి పవన్ కళ్యాణ్ మీద కేసు వేసినాడన్న. ఎందుకు కేసు వేసినాడంటే సినిమాలు తీసుకోకూడదంట, రాజకీయాల్లోనే ఉండాలా, లేదంటే రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలకు వెళ్ళిపోవాలంట. అన్నా ఆయనకు బ్రాండ్ షాపులు, విస్కీ షాపులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, దొంగవి ఇలాంటి ఏ స్కాములు లేవన్నా. ఆయన తీర్చే సినిమా తీసుకోవాలా, జనాలకు పేద ప్రజలకు సహాయం చేయాలా, అది ఆయన వ్యక్తిత్వం. ఆయనది ఒక్క రూపాయి కూడా పక్కనది వాడుకోడు. ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఏది వాడుకోడు. ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు తప్ప ప్రభుత్వాన్ని జీతాన్ని కూడా పిఠాపురం ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ఆయన వచ్చే 2,10,000 జీతం ఎమ్మెల్యే. పిఠాపురం ప్రజలకు అనాథ పిల్లలకు 42 మంది అనాథ పిల్లలకు 5,000 నెలకు ఇచ్చాడన్న. అలాంటిది ఒక మంచి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏ పట్ట మాకైతే తెల్లన్నా. ఐపీఎస్ అధికారి రిటైర్డ్ అయినావంట, నీకు ఎవరు చెప్పినా మాకైతే తెలియదు అన్నా. నీతిగా ఉండన్నా. నీతి కంటే ధర్మం కంటే ఇంతవరకైనా గెలిచాలి. నువ్వు అన్యాయంగా ఆయన మీద కేసు ఇచ్చి ఆయన అన్యాయంగా ఏది తినట్లేదన్నా. ఆయన అన్యాయంగా తింటే ఆయనకు భయం, ఎటువంటి భయం లేదన్నా. మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎలాంటి భయాలు లేవన్నా. ఎందుకంటే మేము తప్పు చేయం. పేద ప్రజలకే ఉండే డబ్బులే సహాయాలు చేస్తున్నాడు మా అన్న. అలాంటిది ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఎలా తింటాడన్నా? రిలీజ్ చేసి సినిమాలు తీసుకోకుండా ఎలా అంటామన్నా? కష్టపడతాడన్నా, కష్టపడి సినిమాలు తీర్చాడన్నా. దొంగతనం చేయట్లేదన్నా, దొంగతనంగా దోచుకోవట్లేదు. ఫ్యాక్టరీలు, పెద్ద ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బ్రాండ్ షాపులు, బీరు షాపులు ఇవల్ల పెట్టి దోచుకోలేదన్నా. అడ్డంగా సినిమా తీర్చాడన్నా. కష్టపడుతున్నాడు, కష్టపడి సినిమా తీసి ప్రజలకు పార్టీని నడుపుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని మా తప్పన్నా. అలాంటి కేసు పెట్టడం చాలా తప్పు. ఒక ఐపీఎస్ అధికారి నువ్వు రిటైర్ అయ్యి కూడా నువ్వు కేసు పెట్టినావంటే నీకు ఏం తెలియదని అర్థమవుతుంది అన్న. జనాలు నమ్మరన్నా.